ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్. 6 రాష్ట్రాలలో ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పాండిచ్చేరి, మహారాష్ట్ర, తమిళనాడు. నాలుగు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు 4 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు మాధవి, నేను విజయవాడ నుంచి వచ్చాను. నేను మోకాళ్ళు నొప్పులతో 4 సంవత్సరాల నుంచి బాధపడుతున్నానండి. ఎంత బాధపడుతున్నానంటే నా పని నేను చేసుకోలేదని, మెట్లు ఎక్కడం కానీ దిగడం కానీ చాలా ఇబ్బంది పడ్డాను. రాత్రుల్లో నిద్ర కూడా పట్టేది కాదు. ఎటు తిరిగినా నొప్పులతోనే బాగా ఇబ్బంది పడేదాన్ని. సరే ఇంకా లాభం లేదని చెప్పేసి వేరే హాస్పిటల్స్కి వెళ్ళి చూపిస్తే మీ మోకాలు అరిపోయండి, మీకు ఆపరేషన్ చేయాలని అన్నారు. నాకు భయం వేసింది. వేరే ఇంకో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కూడా ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అని, కాల్షియం అని, అవన్నీ ఈ ట్యాబ్లెట్లు ఇచ్చారు. అయినా ఎక్కడ కూడా నాకు ఎటువంటి రిజల్ట్ దొరకలేదు. సో ఆఖరికి టీవీలో యాడ్ చూశానండి, ఆర్జేఆర్ హాస్పిటల్ అని. ఇక్కడికి వచ్చి నేను డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి ఆవిడకి నా బాధలన్నీ చెప్పుకొని 1 నెల వాడానండి. నాకు చాలా రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు నా పని నేనే చేసుకోగలుగుతున్నాను, ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను, మెట్లు ఎక్కుతున్నాను, దిగుతున్నాను, అన్నీ ఒంగోని నా పనులన్నీ నేను చేసుకోగలుగుతున్నాను. ఇదివరకంటే ఇప్పుడు నాకు చాలా రిలీఫ్గా, చాలా హ్యాపీగా ఉందండి. ఆర్జే హాస్పిటల్కి, డాక్టర్ గారికి నా ధన్యవాదాలు. రెండు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నమస్తే సార్, మీ పేరేంటి సార్? ఎం సూర్యనారాయణ. ఎక్కడి నుంచి వస్తున్నారు? విశాఖపట్నం. ఓకే, ఏంటి మీ ఇబ్బంది? ముడుకు నొప్పులు, నడువు నొప్పి, మక్క నొప్పి అండి. ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడుతుంది? ఇది 2 సంవత్సరాలు ముడుకు నొప్పులు పడుతుంది. ముడుకుల వల్ల నెట్లు ఎక్కి దిగిన వల్ల కష్టం, నిలబడడం వల్ల కష్టం, ఎక్కడికి వెళ్ళాలంటే బాగా వెళ్ళలేకపోయేవాడిని. ఇప్పుడు ఆర్జేఆర్ గురించి మీకు ఎలా తెలిసింది? ఆర్జేఆర్ నేను టీవీలో యాడ్ చూసి వచ్చాను. ఎన్నాళ్ళు వాడారు ఆర్జేఆర్ మెడిసిన్? ఇప్పుడు 15 రోజులు వాడాను. 15 రోజులు వాడారు. ఇప్పుడు ఎలా అనిపించింది? ముందు స్టిక్ తో వచ్చారు కదా మీరు. ఇప్పుడు స్టిక్ గట్రా ఒకేసారి ఇప్పుడు బాగానే నడుస్తుంది. ఇప్పుడు నడిచేటప్పుడు సౌండ్ రావడం కానీ బాగానే ఉన్నాను. బాగానే ఉన్నారు. ఓకే, మేము మసాజ్ థెరపీ కూడా చేయించుకున్నాం. మసాజ్ థెరపీ కూడా బాగానే. మీకు ఎలా అనిపించింది? బాగానే అనిపించిందా? ఓకే, ఆర్జేఆర్కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? ఆర్జేఆర్ హాస్పిటల్ నమస్కారం. నమస్తే. మూడు సంవత్సరాల నుండి సైనసైటిస్ సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు భువనేశ్వరి, ఆంధ్ర నుంచి వచ్చున్నాను. నాకు 3 సంవత్సరాలుగా తలనొప్పి, నిద్ర రాదు, ముక్కులో నుంచి నీళ్ళుగా వస్తుంది, డస్ట్ అలర్జీ ఉంది. బయట డాక్టర్ చూపిస్తే నీకు సైనస్ ప్రాబ్లం ఉందిమా అని చెప్పినారు. 3 మంత్ మెడిసిన్ తిన్నాను, అయినా నాకు క్యూర్ అవ్వలేదు. టీవీలో ఆర్జేఆర్ చూసినాను, చూసేసి వచ్చాను. అక్కడ ఉండే వాళ్ళంతా చెప్పినారు ఆర్జేఆర్ పొమ్మనేసి. చేరని ఇక్కడ వచ్చాం, మ్యామ్ని చూసినాం. మ్యామ్ వచ్చి ఇప్పుడు 1 మంత్కి మందు తినండి మా సరే అవుతుందని చెప్పినారు. 1 నెలకి తిన్నాను. తిన్న తర్వాత ఇప్పుడు నాకు బాగుంది. తలనొప్పి, ముక్కులో కారేది ఇదంతా ఏం లేదు, నొప్పి అంతా ఇప్పుడు పర్వాలేదు. ఆర్జేఆర్ థ్యాంక్స్. చాలా సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నమస్తే అండి, నా పేరు పద్మావతి, నేను కుద్లాపూర్ నుంచి వచ్చాను. చాలా సంవత్సరాల నుంచి ఆస్తమాతో బాధపడుతున్నాను. ఎన్ని హాస్పిటల్ తిరిగినా నాకు రికవరీ ఏం కనిపించలేదు. టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చాను, అమీర్పేట. 1 మంత్ అయ్యింది కానీ బాగా రికవరీ అయ్యింది. నడిచినా చాలా ఆయాసంగా ఉండేది. ఇప్పుడు ఎంత దూరం నడిచినా ఆయాసంగా ఏం లేదు, చాలా బాగుంది. రాత్రిపూట నిద్ర పట్టేది కాదు, ఫ్రీగా నిద్రపోతున్నా. ఇక్కడ 1 మంత్లోనే బాగా రికవరీ అయ్యింది. 99% బాగా రికవరీ అయ్యింది.
చాలా థ్యాంక్స్ అండి. ఆర్జీఆర్ హాస్పిటల్కి చాలా ధన్యవాదాలు. ఆస్తమా, ఎలర్జీ, సైనస్ మన ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది నయమైన 17 లక్షలకు పైగా ఎక్కువ మంది పేషెంట్లకు 10-15 సంవత్సరాల తరువాత కూడా ఆస్తమా సమస్యలు తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. పది సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 4 నెలల చికిత్స తరువాత. నా పేరు నరసింహమూర్తి అండి, గోదావరిఖండ్ నుంచి వచ్చాను. సోరియాసిస్ తోటి 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. చాలా దురదలు ఉండేటి, రాత్రులు సరిగా నిద్ర ఉండేది కాదు. చాలా హాస్పిటల్లో తిరిగాను, నాకు ఎక్కడ కూడా పూర్తిగా నయం అవ్వలేదు. టీవీలో యాడ్ చూసి ఇక్కడ అమీర్పేటలో ఉన్న ఆర్జీఆర్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఒక 4 నెలల నుంచి ఇక్కడ మందులు వాడుతున్నాను. నాకు చాలా వరకు నయమైంది. ఇంకొక 1-2 నెలలు మందులు వాడితే పూర్తిగా నయమవుతుంది అనుకున్నాను. మీరు కూడా చూపించుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ సంప్రదింస్తే డాక్టర్లు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇక్కడ డాక్టర్లకి, యాజమాన్యానికి, సిబ్బందికి, ఆర్జీఆర్ హాస్పిటల్ సిబ్బందికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 3 సంవత్సరాల నుండి పీసీఓడి సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నమస్కారం, నేను గుమ్మడిపూడి నుంచి వస్తున్నాను. నాకు పీరియడ్ ప్రశ్న కొంచెం ఉన్నింది. నేను ఎక్కడెక్కడో హాస్పిటల్ తిరిగినాను, కానీ సుమారు కాలేదు. కానీ ఇక్కడికి వచ్చి నేను టీవీలో చూసినాను, బాగునింది అనేసి నమ్మకంతో వచ్చినా నేను ఆర్జే హాస్పిటల్కి. కానీ ట్రీట్మెంట్ వచ్చినాక 1 నెల ఎత్తుకున్నాను మందులు. ఆ 1 నెలలోనే నాకు బాగా రిజల్ట్ తెలిసింది. నేను ఇక్కడికి వచ్చి మందులు తీసినాక నాకు కడుపు భారం తగ్గింది. నాకు ఇప్పుడు హ్యాపీగా ఉండదు, ఒళ్ళు వెయిట్ తగ్గినాను. కానీ నాకు పీరియడ్ కూడా నాకు కంటిన్యూగా ఎట్లా అవ్వాలో అట్లా పీరియడ్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కడుపు భారం తగ్గింది, ఒళ్ళు ఆరోగ్యంగా ఉంది. నేను నమ్మకంగా ఇక్కడికి వస్తూ ఉన్నాను. ఆర్జే హాస్పిటల్కి నమస్కారం. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సర్వైకల్ స్పాండిలైసిస్, సయాటికా, డీజనరేషన్ డిస్క్, స్పాండైలోలిస్థెసిస్, డిస్క్ బల్జ్, లంబర్ స్టీనోసిస్ వంటి డిస్క్ సమస్యలకు మరియు మెడ, వెన్నెముక వంటి ప్రధాన సమస్యలకు గ్రీవవస్తి, పొడికిలి, పిచ్చు, నాడి స్వేదం, పిండ స్వేదం, కటివస్తి వంటి ప్రత్యేక ఆయుర్వేద థెరపీస్ చేయడం ద్వారా త్వరగా నొప్పులు తగ్గి పరిష్కారం పొందవచ్చు. 3 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు 3 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు రామదాసు, మా అక్క అలివేలమ్మ. 3 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంది. కూర్చుండేకి చాలా కష్టపడేది, చాలా ఇబ్బందులు పడేది, చాలా బాధపడేది. టీవీ యాడ్ చూసి ఇక అనంతపూర్లో మేము ఆర్జీఆర్ హాస్పిటల్లో చూపించుకున్నాము. ఫస్ట్ నెలలోనే మందులు వాడాము. చాలా వరకు బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. కూర్చుంటుంది, నడుస్తుంది, మాట్లాడుతుంది, చాలా హ్యాపీగా ఉంది. ఆర్జీఆర్ హాస్పిటల్కు ధన్యవాదాలు.
20 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు 20 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు లక్ష్మి. 20 ఏళ్ల నుంచి కాళ్ళు నొప్పి 2.5 లక్షలు ఇస్తే నాకు ఆపరేషన్ చేస్తానన్నారు. నా వల్ల అంత డబ్బు లేదు, నా వల్ల మాల్ లేదు. ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత నొప్పి లేకుండా ఉంది. నించొని వంట చేసుకుంటాను, నా పని నేను చూసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది, సరిపోయింది. మోకాలి నొప్పి 2 లక్షల మందికి పైగా మోకాలి మార్పిడి కోసం రిఫర్ చేయబడిన పేషెంట్లకు మన ఆర్జీఆర్ హాస్పిటల్లో ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా నయమై నొప్పి లేకుండా బాగా నడవటం, మెట్లు ఎక్కటం, దిగటం మరియు కూర్చుని లేవటం వంటి ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. 2 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. వచ్చి గుమ్మడిపూడి మాది. అమ్మాయికి వచ్చి బ్లీచింగ్ ప్రాబ్లం 2 సంవత్సరాలుగా అమ్మాయికి క్యూర్ కాలేదు. టీవీ ద్వారా అడ్వర్టైజ్మెంట్ చూసి ఇక్కడ ఆర్జీ హాస్పిటల్కి వచ్చాము. 10 రోజుల్లోనే మాకు ఇంప్రూవ్ తెలిసింది. ఇప్పుడు 3 మంత్స్గా ఎత్తున్నాము. ఇప్పుడు అన్ని పాప వచ్చి స్వీట్, కూల్ డ్రింక్స్ అన్ని తింటా ఉంది. ఫస్ట్ నుంచి మేమంతా ఏమి ఇచ్చలేదు. ఇప్పుడు అవన్నీ ఇస్తా ఉన్నాము. ఇప్పుడు పర్వాలేదు. దగ్గు ఓవర్గా వస్తుంది, పైకి వచ్చేస్తుంది, పడిపోతుంది కింద పాప. ఇప్పుడు అవన్నీ ఏం లేదు. రాత్రిలో శాంతంగా నిద్రపోతుంది. చాలా బాగుంది. సైడ్ ఎఫెక్ట్ కూడా ఏం లేదు, బాగుంది. హెల్త్ కూడా బాగుంది. ఆర్జీ హాస్పిటల్కి థ్యాంక్స్. 5 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు వేణు, మా కొడుకు పేరు శశాంకు. గత 4-5 సంవత్సరాల నుండి కాళ్ళు పగులు, రక్తాలు గారడం, భూమికి రక్తం వంటిది నడిచేది. అలాంటి పరిస్థితులలో ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా కానీ మామూలు ట్రీట్మెంటే. 4-5 ఏళ్ళ వరకు కూడా ఇంకా తగ్గుతలేదు ఇప్పటి వరకు కూడా. ఇక నాకు ఓపిక నశించి ఎటు ఆలోచించాక మా ఇంటి ముందు ఒక బాబాయ్ అవుతాడు. ఆయనకు మొత్తం పగులు, మొత్తం చర్మం ఊడిపో అలాంటి పరిస్థితుల్లో మందులు వాడిండు. ఆర్జీఆర్లో తగ్గింది. ఆయన సజెషన్ తోటి హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక ఖచ్చితంగా 2 months లోపల మంచి తగ్గింది. ఇప్పటివరకు ఓకే, మా అబ్బాయికి బాగుంది. సోరియాసిస్ మన ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది నయమైన 22 లక్షల మందికి పైగా సోరియాసిస్ పేషెంట్లలో 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల తర్వాత కూడా సోరియాసిస్ అనే సమస్య తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. 10 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు 10 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు సుబ్రహ్మణ్యము. బడంగపేట నుంచి వచ్చినాను ఇక్కడికి. నేను గత 10 సంవత్సరాల నుంచి నేను మోకాళ్ళ నొప్పితో చాలా బాధపడుతున్నాను. చెక్ చేసి ఎక్స్రే అన్నీ తీసినారు, అన్నీ బాగానే ఉంది, మీకు మోకాళ్ళకు ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే నరాల బలహీనతల మీరు నడవలేకపోతున్నారు అని చెప్పినారు. సరే అని ఏం చేయడానికి ఇంట్లోనే ఉన్నాను నడవలేని స్థితిలో. తర్వాత నేను టీవీలో ఆర్జీఆర్ హాస్పిటల్ యాడ్ చూసినాను. నేను ఇట్లా మోకాళ్ళ నొప్పి ట్రీట్మెంట్ ఇవ్వడము అని చూసినాను. చూసి సరే ఆర్జీ హాస్పిటల్కి సరిపోతే బాగుంటుందని ఇక్కడ ఆర్జీఆర్ హాస్పిటల్కు వీల్ చైర్లో వచ్చినాను. నడవలేని స్థితిలో వీల్ చైర్లో వచ్చినాను. పంచకర్మ ట్రీట్మెంట్ ఇచ్చినారు నాకు 1 వారం రోజులు. పంచకర్మ ట్రీట్మెంట్ తర్వాత నాకు ఇప్పుడు ఫ్రీగా ఉన్నది, అంటే సపోర్ట్ లేకుండా నేను నడుస్తున్నాను. కోలుకున్నందుకు ఆర్జీఆర్ హాస్పిటల్ డాక్టర్ గారికి ధన్యవాదములు. నాలుగు సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు 4 సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు భోగా రాజన్న రాయికాల్. నాకు 4 సంవత్సరాల నుంచి పక్షవాత లక్షణాలు ఉండే. ఒక పక్క మొత్తము ఇబ్బంది బాగా ఉండే. అయితే మెల్లగా కట్టసాయంతో మెల్లగా నడిచిన. టీవీలో ఆర్జీఆర్ హాస్పిటల్ చూసిన. ఇక్కడ జైత్యాల వచ్చే మేడం కలిస్తే రెండు నెలల నుంచి మెడిసిన్ వాడుతున్నా. ఇప్పుడు మాత్రం తిమ్మిలు తగ్గుతున్నాయి, అలకగా అవుతుంది పానము.
కత్తి లేకుండా నడుస్తాననే ఒక నమ్మకం అయితే ఉన్నది. నడుస్తున్న సుత నాకైతే కొంచెం ఉల్లాసంగా ఉన్నా. పక్షవాతం సమస్యతో చేతులు కాళ్ళు పనిచేయక నడవలేని స్థితిలో ఉన్నవారు మా 15 రోజుల చికిత్సతో చేతులు కాళ్ళు నయమై బాగా పనిచేస్తూ మరియు 3 నెలల చికిత్సతో పూర్తిగా నయమైన వారు 5,000 మందికి పైగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇరవై 25 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు చికిత్సకు ముందు 25 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. మా మదర్ పేరు ఎస్ లక్ష్మి. మేము బాలనగర్ హెచ్ఎల్ కాలనీ నుంచి వచ్చాము. లాస్ట్ 25 ఇయర్స్గా మా మదర్కి నీ పెయిన్స్ ఉండే. చాలా కష్టపడ్డది వాష్రూమ్ పోవడానికి, అక్కడ ఇంట్లో వర్క్ చేయడానికి చాలా కష్టపడ్డది. మా ఫ్రెండ్ సజెస్ట్ చేసి టీవీలో ఇట్లా వస్తుందిరా ఒకసారి చూడు, ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ అమీర్పేట్ ఒక్కసారి వెళ్ళి ట్రై చేయండి అనగానే 14 డేస్ పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకోగానే 14 డేస్ పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకొని 1 మంత్ మెడిసిన్స్ వాడాక మా మదర్ ఇప్పుడు మంచిగా వాక్ చేయగలుగుతుంది. థ్యాంక్ యూ ఆర్జీఆర్ హాస్పిటల్. థ్యాంక్ యూ డాక్టర్. ఎనిమిది సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరేంటి మేడం? ఎన్ ధనలక్ష్మి అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? తగరపోలస విశాఖపట్నం నుంచి వస్తున్నాను. ఏంటి మీ సమస్య మేడం? డయాబెటిక్ మేడం. కాళ్ళు తిమ్మిర్లు రావడం, కళ్ళు మసగ్గా ఉండడం, కొద్దిగా నీరసంగా ఉండడం, తల తిరగడం ఉండేది. అందుకని బయట మెడిసిన్ వాడాను మేడం. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని టీవీలో యాడ్ చూసి ఇక్కడికి వచ్చాను మేడం ఆర్జీఆర్కి. ఫస్ట్ తినక ముందు 186 ఉండేది, తిన్న తర్వాత 307 ఉంది. ఇప్పుడు నార్మల్కి వచ్చిన 2 months వాడాక తినక ముందు 94 ఉంది, తిన్న తర్వాత 150 ఉంది. కాళ్ళు తిమ్ముళ్ళు, కళ్ళు తిరగడం, నీరసంగా ఉండేది. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు మేడం. అంత నార్మల్గానే ఉంది. చాలా భయపడ్డాను ముందు, డయాబెటిక్ వస్తే చాలా ప్రమాదం ఇది అదని. ఆర్జీఆర్ హాస్పిటల్కి రాకముందు 300 ఉండేది. ఇప్పుడు వచ్చి 2 months మెడిసిన్ వాడాక 94 వరకు నార్మల్కి వచ్చింది. ఆర్జీఆర్కి థ్యాంక్స్. మీరు షుగర్, థైరాయిడ్, బీపీ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులకు రెగ్యులర్గా ఇతర మెడిసిన్స్ వాడుతున్నా కూడా వాటితో పాటు హెర్బల్ కషాయాలు కూడా వాడవచ్చును. మా మందుల ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత. 10 సంవత్సరాల నుండి మధుమేహం వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. నా పేరు వెంకటరెడ్డి అండి. మాది ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట టౌన్. గత 10 సంవత్సరాల నుంచి నాకు షుగరు వ్యాధి ఉంది. సో దీని నుంచి టాబ్లెట్ వాడుతూనే ఉన్నాను. ఈ టాబ్లెట్ వాడుతున్నప్పటికీ తాత్కాలిక ఉపశమనం తప్ప పూర్తి శాశ్వతమైన పరిష్కారం దొరకట్లేదు. సో అలాంటి టైంలో నాకు ఇక్కడ ఈ హాస్పిటల్ బాగుంది అని మా బంధువుల ద్వారా తెలుసుకొని నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పుడు నా షుగర్ లెవెల్ చెక్ చేసుకొని వస్తే తిన్న తర్వాత 340, 350 వరకు పెరిగింది. అది ఒక ట్యాబ్లెట్ పోయి 2 ట్యాబ్లెట్ పోయి 3 times ట్యాబ్లెట్ వేసినా కూడా కంట్రోల్ కావాలని పరిస్థితి ఉంది. వచ్చి గత 20 రోజులుగా నేను ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. మళ్ళీ షుగర్ టెస్ట్ చెక్ చేసుకోవడం, అది తిన్న తర్వాత తినకముందు కూడా నార్మల్కు రావడం, ఇదంతా కూడా మంచి పరిణామం అనేది చెప్పుకోవచ్చు. డయాబెటిక్ షుగర్ పేషెంట్లకు భోజనం తర్వాత 550,
450, 400, 350లో ఉన్న మధుమేహం శాతం మన ఆర్జేఆర్ హాస్పిటల్లో 1 నెల చికిత్స తర్వాత 150, 180 లాగా తగ్గడం జరుగుతుంది. నీరసం, మైకం, కంటి చూపు తగ్గటం, నరాల బలహీనత, కాళ్ళలో పుండు వంటివి మధుమేహం వల్ల ఉన్న సమస్యలు అన్నీ పూర్తిగా నయమవుతాయి. 10 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తరువాత. మా భార్య పేరు చంద్రకళ. మేముండేది లంగరౌజ్, హైదరాబాద్. మా భార్య చర్మవ్యాధి సుమారు 10 సంవత్సరాల నుండి ఉన్నది. కాళ్ళకు చేతులకు చాలా పగుళ్ళు, దురద, మచ్చలు ఇవన్నీ ఉండేవి. అక్కడక్కడ ఇక్కడ మందులు తిన్నాము, తగ్గలేదు. టీవీ యాడ్ చూసినాము ఆర్జీఆర్ హాస్పిటల్ యొక్క. ఇక్కడ వచ్చి సంప్రదించేసి 3 నెలలు మందులు తిన్నాము. ఈ 3 నెలలు మందులు తిన్నందుకు మాకు 80% నయమైంది. పగుళ్ళు, దురద, మచ్చలు అవన్నీ పోయినాయి. ఎనిమిది సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు 8 సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. మా పేరు ఎల్లమ్మ. మేము బోడుపల్లి నుంచి వచ్చినాము. నాకు అస్సలు నడవరాలే, తిమ్మిర్లు, మొక్కాళ్ళ నొప్పులు, అన్ని పచ్చవాతం వచ్చి నడవనికి రాకట. ఇక్కడ ఎన్ని దవాఖానలు తిరిగినా తక్కువగా లేదు. ఇక్కడ ఈ టీవీలో చూసి ఇక్కడికి వచ్చిన నేను. 1 నెల రోజులు మందులు వాడినాక ఇప్పుడు మంచిగా అయినాయి. నాకు మూత్రము, నడుసొచ్చుడు, తిమ్మిర్లు కూడా తగ్గినాయి. ఆర్జే హాస్పిటల్ కు ధన్యవాదాలు. ఆర్జేఆర్ హాస్పిటల్లో పూర్తిగా ప్రకృతి ఔషధాలతో తయారు చేయబడిన హెర్బల్ కషాయాలు, మందులు వాడడం ద్వారా ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నయమవుతుంది. 3 సంవత్సరాల నుండి థైరాయిడ్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు కవిత అండి. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉండే అండి, హైపర్ థైరాయిడ్. ఫస్ట్ హైలో ఉండేదండి. ఇప్పుడు 2 మంత్స్ నుంచి ఈ మెడిసిన్స్ వాడాక నాకు నార్మల్కి వచ్చింది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడి ప్రాబ్లము, నాకు నడిస్తే ఆయాసం వచ్చేది, మోకాళ్ళ నొప్పులు, బాడీ లేజినెస్గా ఏ పని చేయలేకపోయేదాన్ని. ఈ మందులు వాడాక నేను ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా తగ్గిపోయి నార్మల్కి వచ్చింది. మోకాళ్ళ నొప్పి లేదు, నడుస్తుంటే ఆయాసం లేదు. ఈ మందుల వల్ల నాకు బాగా పనిచేసింది, హెల్త్ బాగుంది ఇప్పుడు. థ్యాంక్ యూ ఫర్ ఆర్జేఆర్ హాస్పిటల్ అండ్ డాక్టర్ మేడం గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. 10 సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు చికిత్సకు ముందు 10 సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తరువాత. నా పేరు శ్రీనివాస్ వర్మ అండి. మా అత్తయ్య గారు జీ లలిత. 10 years నుంచి కూడా ఆవిడ కీళ్ళ నొప్పులు, నడువు నొప్పి, మెడ నొప్పులతో బాగా బాధపడుతున్నారు. బాత్రూమ్ తీసుకెళ్లాలన్నా కానీ, లేదంటే ఇంకోటి ఎక్కడికన్నా మూవ్ చేయాలన్నా కానీ ఇలా చేతుల మీద ఎత్తుకొని తీసుకెళ్లి హాల్లో కూర్చోబెట్టడం, లేదంటే తన బెడ్రూమ్ లో ఎవరన్నా సహాయం లేనిది తను అసలు కదిలేదు కాదు. అనేక చోట్ల నేను చాలా హాస్పిటల్స్ నేను చూపించాను. తనకి టెంపరీ రికవరీ కానీ పర్మనెంట్ గా తను ఇంతవరకు రికవర్ అవ్వలేదు. అటువంటి ఆర్జీఆర్ హాస్పిటల్ వచ్చిన తర్వాత, ఆర్జీఆర్ మెడిసిన్స్ వాడిన తర్వాత, ఆర్జీఆర్ డాక్టర్ సలహాల మేరకు టోటల్లీ రికవర్ అయిపోయి ఇవాళ తను తన పనులు తను చేసుకుంటూ, తను ఒంటరిగా ఎక్కడికైనా కానీ తిరగడం కానివ్వండి, లిటిల్ బిట్ తను వాకింగ్ చేయడం కానివ్వండి, అన్ని కూడా చాలా ఫ్రీగా వీల్ చైర్లో తీసుకొచ్చిన ఆవిడ ఇవాళ తన పనులు తను చేసుకుంటూ హ్యాపీగా తను నడవగలుగుతుంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆర్జీఆర్ హాస్పిటల్ అండ్ ఆర్జీఆర్ డాక్టర్స్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. కీళ్లవాతం రక్త పరీక్షలో కీళ్లవాతం అనే సమస్య పాజిటివ్ గా ఉన్నవారు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో 3 నెలల చికిత్సతో నెగటివ్ గా మారుతుంది. మరియు 3 నుండి 5 నెలల చికిత్సతో పూర్తిగా నయమై శాశ్వతంగా ఎటువంటి మందులు తినకుండా
ఆరోగ్యంగా జీవించవచ్చు. 12 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడిన వారు 1 నెల చికిత్స తరువాత. మా పాప పేరు వచ్చేసి ఏ తేజస్విని. మా బాబుకు గత 12 సంవత్సరాల నుంచి ఆస్మాతో బాధపడుతుంది. ఆర్జే హాస్పిటల్ యాడ్ చూసాము టీవీలో, అందుకని ఇక్కడికి వచ్చాము. మేము ఇక్కడికి వచ్చి 1 నెల అయింది మా బాబుకు చూపిబట్టి. చాలా బాగా ఉంది. ఇక్కడికి వచ్చిన నుంచి మా బాబుకు దగ్గులు జలుబులు అవన్నీ తగ్గేసినాయి. మాకు చాలా హ్యాపీగా ఉంది. మా బాబు గురించి చాలా టెన్షన్ పడేవాళ్ళం మేము. అందులో ఈ పాప వీక్గా ఉంది అందుకని ఈ హాస్పిటల్కి వచ్చినందుకు చాలా బెటర్గా ఉంది మా పాపకి. ఆర్జే హాస్పిటల్కి, డాక్టర్లకి అందరికీ ధన్యవాదాలు. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడ నొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లిమచ్చలు, అలర్జీ, సోరియాసిస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. తెలంగాణలో మా బ్రాంచ్లు మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు తిరుపతి, అనంతపురం, కర్నూల్, నంద్యాల, కడప, నెల్లూరు, ఒంగోలు, నర్సారావుపేట, గుంటూరు, విజయవాడ, ఏలూరు, భీమవరం, రాజమండ్రి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కావలి. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్.